వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మా బాబుకి అయితే మంచిగా అక్షరాభ్యాసం చేయించామండి. అండ్ చౌలం చేయించాము అండ్ చౌరం కూడా చేయించాము. ఇవన్నీ ఏంటంటే మాకు ఉపనయనంలో చేస్తారు. అయితే మేమేంటంటే ఒక్కొక్కటిగా మా పిల్లవాడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అన్నీ శాస్త్రబద్ధంగానే చేస్తున్నాము. సో అందుకని చెప్పేసి మేమైతే కొన్ని వీడియోస్ అయితే తీసాము, మీకు కూడా షేర్ చేద్దామని. ఈ రోజు నుండి అయితే ఒక్కొక్క వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేసేయండి. మీకు కూడా ఏంటి మా ఇంట్లో మేము చేసే రూల్స్ అండ్ రిచువల్స్ అంటారు కదా, అవి ఏంటి అనేది మీకు కూడా తెలియాలి అని చెప్పి అయితే నేను వీడియో తీశాను. సో తప్పకుండా చూసేసి ఎలా అనిపించింది మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది అయితే కమెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు వీడియోలో అయితే స్టార్టింగ్ అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఏంటి ఎక్కువగా మగవాళ్ళకి ఎడం చేతి వైపు ఆడవాళ్ళ చెయ్యి అంటే మనం పూజ చేసేటప్పుడు మగవాళ్ళ ఎడం చేతి వైపు ఆడవాళ్ళు ఉండాలి అని చెప్పి అనుకుంటారు కదా. కానీ మా ఇంట్లో మా సాంప్రదాయం ప్రకారంగా అయితే మేమైతే రైట్ సైడ్ వైపు భార్యలు వైఫ్ అయితే ఉంటారు. ఇది మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కొంతమంది అయితే మేము తప్పుగా నుంచున్నాం అని కూడా అనుకోవచ్చు, కానీ మాకైతే మేము ఇలానే నుంచుంటాం. ఇప్పుడైతే గణపతి పూజ అయితే స్టార్ట్ అవబోతుందండి. ఇప్పుడే మా మామయ్య గారు అయితే స్లేట్స్ పట్టుకొచ్చారు. ఒక 5 స్లేట్స్ అయితే తెచ్చారు. మేము అది అనుకోకుండా స్టార్ట్ చేసాము. అక్షరాభ్యాసం కూడా 3rd ఇయర్లో చేసేసుకుంటే అయిపోతుంది కదా అని అప్పటికప్పుడైతే డిసిషన్ తీసుకున్నాము. సో ఏమీ లేకుండే అందుకని చెప్పేసి మా మామయ్య గారు అప్పటికప్పుడు వెళ్ళి మొత్తం సెట్ చేసేసారు. ఇప్పుడైతే స్లేట్లకు అయితే పూజ చేసేస్తున్నాము. సామవేదో అధర్మణాంగై సిద్ధాదివే కళ్యాణమాజనః ఆనందజంజా కార్తికోజనః హోమాసమేదా గాయత్రి శ్రహ కవిషామిద్ర హోమాకరసేషు ధావతి పరిచవరి చిరక్తరిహృదయ. ఆ రోజైతే మా బాబు అయితే ఫుల్గా ఏడుస్తున్నాడండి. మీరు గమనించవచ్చు వెనక బ్యాక్గ్రౌండ్లో మా బాబు ఏడుపు వాయిస్ అయితే బాగా వినపడుతుంది. మా దగ్గరికి ఎవరి దగ్గరికి రాడట, ఓన్లీ వాళ్ళ తాతగారి దగ్గరికే వెళ్తాడట. అది కూడా ఆయన ఆవుల దగ్గరికి తీసుకెళ్ళాడట. అందుకని చెప్పి బ్యాక్గ్రౌండ్లో మా బాబు వాయిస్ అయితే ఏడుపు వాయిస్ అయితే చాలా వినపడుతూ ఉంటుంది. ఆ కార్యక్రమం జరిగేంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు. నేను అప్పటికే ఫోన్లో ఆవు పెడతాను రా అన్న రాలేదు. అసలు డ్రెస్ కూడా వేయించుకోలేదు, ఎందుకంటే ఆ రోజు నాకు అంత టైం కుదరలేదు. అటు ఇటు సరిపోవడమే, అటు ఇటు తిరగడం ఇలానే సరిపోయింది. అప్పటికి మా వదిన చాలా క్యారీ చేయడానికి చాలా ట్రై చేసింది. ఒక డ్రెస్ కూడా వేయించుకోలేదండి, చూస్తున్నారు కదా వీడియోలో. నిద్ర టైం అయ్యేసరికి పాపం నిద్రపోవటానికి టైం లేకుండా అయిపోయింది. సో అందుకని అయితే బాగా ఏడ్చాడు. దీర్ఘమాన సమాధినా సమాహిరస్వాహ శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు పుష్టిభంకరమాస్తు కర్మ సముధస్తు. ఇంట్లో ఏంటంటే ప్రతి దానికి మేమైతే మా పితృదేవతల్ని అలానే దేవుణ్ణి ఇలా అయితే మా హస్బెండ్ ముందు ఒక పీట వేసింది కదా, దాంట్లో చెంబు అలా ఏమంటారు మనము తినేవి ఏవైతే ఉంటాయో అవన్నీ మేమైతే పితృదేవతలకైతే నైవేద్యంగా పెడతాము. ఆల్రెడీ అక్కడ పూజ అయిపోయింది అండ్ స్లేట్లు కూడా పూజ అయిపోయింది. ఇప్పుడైతే అక్షరాభ్యాసానికి అయితే రెడీ అయిపోతున్నాం. మా వాడికి ఏంటంటే బలపం ఇస్తున్నారు, గీయచ్చు అని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళ డాడీ అయితే ముందు 0 అనేది లేకుండా దాని మీద అయితే ఓం నమ శివాయ అని అయితే రాయించారు. 0 అనేది లేకుండా మకారం పెట్టి అయితే రాయించారు. ఎందుకంటే స్టార్టింగ్లోనే అలా 0 అనేది తగలకూడదు అని చెప్పి అయితే అనుకుంటారు కదా, మన పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా. అందుకని చెప్పి అయితే ఇలాగా మేమైతే అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ చేసేస్తున్నాం. మా బాబుకి అయితే అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. మరి మా బాబు అక్షరాభ్యాసం వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. ఐ హోప్ మీకైతే ఈ వీడియో అర్థమైంది అండ్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ నేను మీ ముందుకైతే చౌరం అండ్ చౌలం ఫస్ట్ అయితే
హెయిర్ తీసేసేది అయితే నేనైతే మీకు వీడియో పెట్టేస్తాను. అప్పుడండి అసలు భలే ఏడ్చాడు మా బాబు అయితే. కానీ ఏంటంటే ఆగాడు, ఎక్కువ ఘాట్లు కూడా పడలేదు. కానీ ఖచ్చితంగా నేనైతే మీకు ఆ వీడియో పెట్టేస్తాను, చూసేయండి. మాకైతే ఇలా జుట్టు తీసేటప్పుడు చెవులం కుట్టేటప్పుడు అయితే మాకు హోమాలు కూడా ఉంటాయి. అవి ఏంటి అనేది అయితే నేను మీకు వీడియోలో పెట్టేస్తాను. సెకండ్ పార్ట్ కోసం అయితే రెడీగా ఉండండి. అంతవరకు బాయ్.